వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో మొదటి 2 రోజుల యుద్ధం ఎలా జరిగింది, ఎంతమంది సైన్యం చనిపోయారు, అలాగే ఎవరెవరి మొదటి విజయాన్ని సాధించాలని తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో 3వ రోజు యుద్ధం ఎలా జరిగింది, అలాగే భీష్ముని ప్రతాపం గురించి తెలుసుకుందాం. మరియు యుద్ధం సమయంలో భీష్మునిపై కృష్ణుడు కోపావేశాలతో ఊగిపోయాడు. దానికి గల కారణం ఏమిటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. కురుక్షేత్ర యుద్ధం మొదలైన తర్వాత 3వ రోజున మళ్ళీ పాండవ సైన్యం కౌరవ సైన్యం రెండూ తలపడ్డాయి. భీష్ముడైతే యుగాంతం చేసే రుద్రుడిలాగా విజృంభించాడు పాండవ సైన్యం పైకి. ఎక్కడ చూసినా భీష్ముడు తానే అయ్యి కుమ్మరిసాలలా తిరుగుతూ మహాభయంకరంగా యుద్ధం చేయసాగాడు. కురు సైన్యాలు ఉబ్బిపోయేట్టు సింహనాదం చేస్తూ తాళధ్వజ ప్రభలు ఆకాశంలో వెలుతురులు చిమ్ముతుంటే పాండవ సైన్యాలలో పడి పాంచాలరాజు సైన్యం అంతటినీ ధ్వంసం చేశాడు. విరాటు సేనను నామరూపాలు లేకుండా చేసేశాడు భీష్ముడు. కేకయ రాజుని బలాలను నీరు చేశాడు భీష్ముడు. అపారమైన ఆ సైన్య నష్టం చూసి ధర్మరాజు కంగారు పడిపోయాడు. తొందరగా రథం తీసుకుని అర్జును వద్దకు వచ్చి అర్జున్ని భీష్ముడి చెంతకు వెళ్ళమని చెప్పాడు. వెంటనే భీష్ముడు తన రథంతో మెరుపు మెరిసేట్టుగా భీష్ముని ముందుకి సాక్షాత్కరించాడు. అప్పుడు భీష్మార్జునుకు జరిగినంత భయంకరమైన యుద్ధం ప్రపంచంలో అంతకుముందు ఎన్నడూ జరిగి ఉండలేదు. ఒకరి మీద ఒకరు దివ్య బాణాలు వేసుకుంటూ ఘోర విక్రమ విరాజితులే ఇద్దరూ కూడా 2 అగ్నిగోళాల్లాగా పోరాడసాగారు భీష్ముడు అర్జునుడు ఇద్దరు. ఈ విధంగా అర్జునుడు భీష్ముడు నిలువరించడం చూసి అంతకుముందు భీష్ముని ముందు నిస్తేజులైపోయిన భీముడు, ద్రుపద మహారాజు, విరాటుడు, దృష్టజుమ్నులు ఒక పెట్టున సింహనాదాలు చేస్తూ కౌరవ సైన్యంపై పడి వారితో యుద్ధం చేయసాగారు. ఆనాడు భీష్ముడితో పోరు అర్జునుడు కూడా చాలా భారమైపోయింది. అర్జునుడు ప్రయోగించే దివ్యాస్త్రాలు అన్నింటినీ కూడా తన దివ్య బాణాలతో బొమ్ము చేస్తూ వచ్చాడు భీష్ముడు. ప్రచండ పరాక్రముడై అప్పటికప్పుడు నవ్య తేజోత్సాహాలతో ప్రకాశించాడు భీష్ముడికి. అసలు అలసట అనేది రాలేదు అంత ఘోరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా. ఉన్నట్లుండి భీష్మ ధన్ముఖమైన ఒక దొడ్డ శీలిముఖం కృష్ణుని వక్షాన్ని కొట్టుకుని క్షణంలో కృష్ణుని శరీరం అంతటినీ నెత్తుట మాయం చేసింది. ప్రళయ భయంకరుడై తాను వారిని నవ్వజేయడమే కాక తలపై కూడా ఔద్ధత్యం ప్రకటించిన గంగపుత్రును చూసి, గంగపుత్రుడు అనగా భీష్ముడు చూసి కృష్ణుడు కోపావేశంతో ఊగిపోయాడు. వెంటనే చేతిలోని పగ్గాలను విడిచిపెట్టి దిక్కులు లేచి రథం ముందు నుంచి క్రిందకు దూకేశాడు కృష్ణుడు. కన్ను మూసి తెరిచేలోగా జజ్వల్మన్యంగా ప్రకాశిస్తూ సుదర్శన చక్రాయుధం నిప్రమల విరజిమ్ముతూ ఆ మహనీయుని చేతిలో వెలిసింది. ఉడలంత ఘర్మజల బిందు సందోహవృతమై మెరుస్తుంటే జగత్సహంకరుడైన రుద్రమూర్తిలా విజృంభించాడు కృష్ణుడు. ఉభయపక్షాల సైనికులు రెచ్చబడి చూస్తుండగా భీష్మునిపైకి మహోగ్రుడై నడిచాడు శ్రీకృష్ణుడు. ఆ మహనీయుని చూడగానే భీష్ముడు చేతిలోని ఉన్న ధనుర్బాణాలను జారవిడిచి మోకాళ్ళపై విరిచి 2 చేతులను జోడించుకుని ఈ విధంగా అంటున్నాడు: దేవా, లీలామానుష విగ్రహ శ్రీకృష్ణ పరమాత్మ తండ్రి, ఎందరూ ఎన్ని విధాలుగా ఏమేమి చేసినా చివరకు నీ పాదపద్మాల సన్నిధిలో ధూళికాక తప్పదు. నీ చేతిలో నా శరీరాన్ని నీ పాదాల చేత ఆత్మార్పణం చేస్తాను, దయచేసి స్వామి అని అన్నాడు భీష్ముడు శ్రీకృష్ణుడి దగ్గర చేరి. వెంటనే అర్జునుడు రథం దిగి పరుగున వచ్చి శ్రీకృష్ణుడి దగ్గరికి భావని పొదవ పట్టుకున్నాడు. చల్లని మాటలతో శాంతింపచేసి ప్రతిజ్ఞాభంగాన్ని వివరించాడు. అంటే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో తాను సారథిగా ఉంటాను తప్ప యుద్ధం చేయను అని చెప్పాడు. అది గుర్తు చేశాడు అర్జునుడు. మెల్లిగా తిరిగి రథం దగ్గరికి తీసుకువెళ్ళిపోయాడు అర్జునుడు శ్రీకృష్ణుడు.
అనంతరం అర్జునుడు కళ్ళ వెంట నిప్పుకణికలు రాలుస్తూ మహోగ్రుడే భీష్మునిపై విజృంభించాడు. అర్జునుడికి భీష్ముడికి మహోభయంకరమైన యుద్ధమే జరిగింది. ఆ తర్వాత సూర్యాస్త సమయం వరకు ఉభయపక్ష వీరులు శత్రు సైన్యాలు హతమారుస్తూ చీకటి పడగానే పోరు చాలించారు. అలా 3వ రోజు యుద్ధన చాలా వరకు పాండవ సైన్యం 1/3 భాగము, కౌరవ సైన్యం ఇంచుమించు 1 భాగం నశించింది. ఆ రోజున పాండవ సైన్యమే ఎక్కువగా నశించింది. మన అర్జును పుత్రుడైన ఇరావంతుడు అనంత శౌర్య ప్రదర్శించి అతడు అలంబసున మాయాజాలం వల్ల తల తెగిపోయి వీరస్వర్గం చేరుకున్నాడు అర్జును పుత్రుడైన ఇరావంతుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం ఈరోజు వీడియోలో 3వ రోజు యుద్ధం ఎలా జరిగిందో తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో మనం ధర్మరాజు తన తమ్ముళ్ళని కృష్ణుని వెంట పెట్టుకుని రహస్యంగా భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఒక రహస్యాన్ని చెప్పాడు. అది ఏమిటి, భీష్ముడితో ధర్మరాజు ఎందుకు రహస్యంగా యుద్ధ సమయంలో కలిశాడు అనేది మనం రేపటి వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై